సాగుతుందని. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. అందరూ సర్ప్రైజ్ అయినట్టున్నారు. ఆల్రెడీ దేవరా రివ్యూ అయిపోయింది, దేవరా మూవీ రన్ అవుతుంది, మిక్స్డ్ టాక్స్ రన్ అవుతుంది. బట్ స్టిల్ ఈ వీడియో అగైన్ దేవరా గురించి ఎందుకు చేశానంటే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. నేను థియేటర్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కొన్ని వీడియోస్ చూసినప్పుడు కానీ మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి, చాలా నెగిటివ్ పాజిటివ్ టాక్స్ ఉన్నాయి. సో ఈ రోజు మనం ఈ ఛానల్లో డిస్కస్ చేసుకుందాం అందరి వ్యూస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అని. అండ్ myself Bhagwan, we have Prasan. నమస్తే. హాయ్ ప్రసన్, యాజ్ ఎ రైటర్గా మీకు ఒక నాలెడ్జ్ ఉంది కదా, మొత్తం అసలు మూవీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఎలా ఉంటాయి, ఎలా ప్రెజెంటేషన్స్ బాగుంటాయి అనేది మీ దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. సో నాకేంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, నేను గ్యాదర్ చేశాను. ఇన్ఫాక్ట్ డిఫరెంట్ పీపుల్ నుంచి చేసుకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు వాటికి కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకుంటున్నాను. మన ఆడియన్స్ కూడా కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఓకే, సో ఫ్యూ థింగ్స్ అని నోట్ చేసుకున్నాను నేను. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుందాం. మిక్స్డ్ టాక్స్ ఏంటంటే ఎన్టీఆర్ హిట్ చేసాడు, అదంతా ఓకే, అంతా బాగానే ఉంది, ఎన్టీఆర్ వల్లే ఆడుతుంది మూవీ, అదంతా ఉంది. కానీ సమ్వేర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా నెగిటివ్గా ఏంటి ఇలాంటి స్టోరీ పిక్ చేసుకున్నాడు, చూసుకుంటే బాగుండేది కదా, స్టోరీ మంచిగా చూసుకోవాలి కదా, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు కాస్త సెన్సిటివ్గా వెళ్ళాలి కదా, అండ్ స్టోరీ ప్లాట్లో చికాకులుండి అనే క్వశ్చన్స్ వస్తున్నాయండి. వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? స్టోరీ సెలెక్షన్ ఎన్టీఆర్ బాగోలేదని అనలేము. స్టోరీ డెనే చేసే స్టోరీ కాదు డెఫినెట్ గా. ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఇంత స్క్రీన్ ప్లే ఇంత నిదానంగా ఉంటుంది అనేది గెస్ చేయడం కష్టం. బికాజ్ ఆ మెయిన్ సమ్మరీ కనుక ఒకవేళ వినగలిగితే జూనియర్ ఎన్టీఆర్ గారు డెఫినెట్ గా అగ్రీ చేస్తారు. బట్ ఒక పాయింట్ మనం కంపల్సరీగా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే 6 years తర్వాత ఎన్టీఆర్ వస్తున్నారు. మధ్యలో ఆర్ఆర్ఆర్ ఇట్ గేవ్ ఏ లార్జెస్ట్ స్కోప్ టు మన తెలుగు సినిమా. అండ్ అఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ ఈ గ్లోబల్ గా పరిచయం అయిపోయారు. అంతకు ముందు పరిచయం డెఫినెట్ గా ఉన్నారు, ఎస్టాబ్లిష్ అయ్యారు అనుకోవచ్చు. వన్స్ ఈ బికేమ్ గ్లోబల్ స్టార్, ఇప్పుడు ఈ కథ మాత్రం కంపల్సరీగా సింహావలోకం చేసుకోవాలి. ఆయన 2-3 సార్లు అనుకోవాలి ఈ కథ ఇప్పుడు అవసరమా అనేది. డెఫినెట్ గా ఎన్టీఆర్ షుడ్ హ్యావ్ చూసిన దీనికన్నా ఫార్ బెటర్ స్టోరీని ఈజీగా చూస్ చేసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. దానికి మాత్రం ఏకీభవించాల్సిందే. ఓకే, థ్యాంక్స్ అండి. ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది డెఫినెట్లీ. అండ్ కమింగ్ టు ది హీరోయిన్ వచ్చేసి జాహ్నవి పాత్ర అసలు ఏమీ లేదు మూవీలో, ఊరికనే పెట్టారు, అసలు తన్ని ఎక్కడా కూడా అసలు స్కోప్ లేదు, బట్ ఊరికనే తగిలిచేసారు సినిమాలో అక్కడిక్కడ అనేవి చాలా నడుస్తున్నాయండి టాక్స్. సో ఈవెన్ నాకు కూడా కొంచెం అనిపించింది. మీరు దాని గురించి ఏమంటారు? జాహ్నవి క్యారెక్టర్ ఇస్ వెరీ మచ్ కన్ఫైన్డ్. చాలా 5 minutes ఆ రోల్ అసలు హీరోయిన్ ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. అది కొరటాల షుడ్ టేక్ కేర్ ఆఫ్ దాట్ పార్ట్. హీరోయిన్ డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ స్టోరీకి తగ్గదా ఉందా అంటే అదే డైరెక్షన్ అంటే. సో దట్ ఈస్ హౌ యూ హావ్ టు ఇంక్లూడ్ హెర్, బికాస్ హెర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో డెఫినెట్ గా హీరోయిన్ ని అసలు యూటిలైజ్ చేసుకోలేదు. హీరోయిన్ పాత్రకి మనం స్కోప్ ఇచ్చి తీరాలి, లేదంటే కుదరదు. బట్ ఇచ్చినంత వరకు షీ డిడ్ వెరీ వెల్. ఓకే అనుకున్నారు. మాక్సిమం ఐ థింక్ అందరూ ఆడియన్స్ రియాక్షన్స్ ఇవే ఉన్నాయి తన గురించి. ఇంకా బాగా యూటిలైజ్ చేసి ఉంటే బాగుండేది, లేదంటే స్టోరీ పరంగా అక్కడే అవసరం వచ్చే వాడారు అన్న ఫీలింగ్స్ ఉన్నాయి. ఎస్, కొరటాల గారి గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్లీ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ఆయన గారి గురించి. మెయిన్ వచ్చేసి ఆయన ఈ స్టోరీని ఏదో పాత సినిమా అది ఏదైతే బాగా ఆడలేదో దాని బేస్డ్గా అదే స్టోరీని అటు ఇటు తిప్పేసి కొంచెం అటు ఇటు ఏరియాలు మార్చేసి సేమ్ స్టోరీని ఆయన ప్రూవ్ చేసుకోవడానికి తీసినట్టు అనిపించింది అంటున్నారండి. కొరటాల గారు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. కానీ కొరటాల గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే అతని సక్సెస్, అతని టేకింగ్, అతని కథ, అతని కథనం, అతని ఒక విజన్, ఇవన్నీ పరిశీలిస్తే మాత్రం డెఫినెట్ గా విమర్శకులకి అవకాశం డెఫినెట్ గా ఇచ్చారు. అలాంటి డైరెక్టర్ ఇంత చిన్న స్టోరీని అంటే కంపారిటివ్ గా చేసుకునే అవకాశం ఇచ్చాడు ఆయన. డెఫినెట్ గా కొరటాల గారు మాత్రం దానికి రివెంజ్ లేకపోతే అలాగే తీసేసి కొట్టేయాలని ఇలాంటి ఎవరు ఆ స్థాయిలో ఉన్నోళ్ళు ఆలోచించరు. అండ్ ఇవన్నీ రూమర్స్ లాగే మనం భావించాలి. అది మంచి పద్ధతి కూడా కాదు. బట్ ఒకటి మాత్రం ఖచ్చితం ఏంటంటే దానికి దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అది కాదని లేని అంశాలు. కొరటాల గారు తీసుకోవాల్సింది ఏంటంటే వెన్ యు ఆర్ యూజింగ్ సచ్ ఏ big superstar, when he is now global superstar, మీకు ఎయిదర్ ఈ కథలో స్కోప్ లేదంటే పక్కన పెట్టండి, ఆ గ్లోబల్ సూపర్ స్టార్ కి అవకాశం ఉన్న, అవసరం ఉన్న, ఆవశ్యకత ఉన్న స్టోరీలు మీరు
తీసుకురండి, థింక్ బిగ్, బికాస్ యూర్ ఆల్రెడీ బిగ్ డైరెక్టర్, యూఆర్ ప్రూవ్ డైరెక్టర్, యూ డోంట్ నీడ్ టు ప్రూవ్ ఎనీవన్. అగైన్ మీరు కిందకి డీసెలరేట్ అయితే ఎలాగా? సో డెఫినెట్ గా ఆ కథ మాత్రం ఎన్టీఆర్ కి తగ్గ కథ కాదు. ఓకే, ఉన్న కథలో బాగుందనుకోవటం వేరు, మనం ఎత్తుక్కోవటం, కానీ మంచి కథ తెచ్చుకోవడం వేరు. అంటే ఎన్టీఆర్ గారు తప్పే ఉండదు డెఫినెట్ గా, ఎందుకంటే when కొరటాల కమ్స్ అండ్ డిస్క్రైబ్ ది స్టోరీ, విల్ బి కన్విన్స్డ్. కొరటాలకు ఆ బాధ్యత ఉండాలి. స్టోరీ గురించి నేను విన్న కామెంట్స్ అన్ని ఏంటంటే భయంకరమైన లాగ్స్ ఉన్నాయి, అసలు స్టోరీలో చాలా లిమిటెడ్ గా, అంటే 4 ఊర్లకి మధ్యలోనే జరిగింది స్టోరీ అంతా, అవుట్ సైడ్ ఇవ్వడం వెళ్ళలేదు, స్టోరీలో ప్రాపర్ గా క్యారెక్టర్స్ ఉన్నా గానీ వాళ్ళని ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేదు, అండ్ ఈవెన్ ఎన్టీఆర్ గారిని సరైన షార్ట్స్ లో అంటే ఇంకా బాగా చూపించొచ్చు, ఏదో చిన్న చిన్నగా చూపించేశారు అనేది ఉందండి స్టోరీ బేస్డ్ గా కొరటాల గారికి. దాని గురించి ఏమంటారు? కొరటాల గారు ఎప్పుడైతే ఈ స్టోరీని ఎన్నుకున్నారో స్కోప్ ఆటోమేటిక్ తగ్గిపోయింది. ద స్పాన్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వెరీ లెస్. ఈ స్పాన్ లో ఎన్టీఆర్ గారిని చూపించాల్సిన విధానంగా డెఫినెట్ గా చూపించలేదు. ఆ ఎలివేషన్స్ మనం కొరటాల గారితో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ లో హీరోని డెఫినెట్ గా చాలా పెద్ద ఎలివేషన్స్ చూపించేవాళ్ళు. ఆ షార్ట్స్ గానీ, ఆ మ్యూజిక్ గానీ, ఆ ఫైట్ డిజైన్స్ గానీ చాలా అద్భుతంగా ఉండేవి. మనం కాదనలేని అంశం అది. ఇవాళ కొరటాల గారితోనే కంపేర్ చేస్తున్నాం మనం. వెన్ యూ కంపేర్ దాట్, డెఫినెట్ గా హీఈస్ లాకింగ్. ఫస్ట్ సినిమా చాలా అద్భుతంగా చేశారు, అది వేరే విషయం. వెనక్కి వెళ్ళిపోతున్నారు అతను. ఇక లెంత్ ల్యాగ్, ప్రీవియస్ ఒక 2-3 ఫిల్మ్స్ స్టోరీ గట్టిగా ఉండి హీరోస్ ఆ మ్యూజిక్ ఇవన్నీ వల్ల మనకి అనిపించలేదు, కానీ డెఫినెట్ గా ప్రతి సినిమాలోనూ లెంత్ ల్యాగ్ కనపడుతుండే. ఇక్కడ ఇట్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఆ డైరెక్షన్ అనే కన్నా ఆ డైరెక్షన్ మీద somehow he lost grip. We are not judging Koratala, but we are comparing Koratala with previous Koratala. Yes. Yeah. Thanks for that clarification. And ఇంకో కొన్ని క్వశ్చన్స్ వచ్చేసి మూవీ ఓవరాల్ CGI యూటిలైజేషన్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, అవన్నీ ఏంటంటే చాలా వెరీ డిమ్ గా అనిపించేసి మొత్తం రాత్రిపూట మేజర్ స్టోరీ రాత్రి టైంలో తీయడం వల్ల, లేదంటే స్టోరీ కోసం CGI వాడాలి కానీ CGI కోసమే స్టోరీ వాడకూడదు, ఎడిటింగ్ కూడా గ్రాఫిక్స్ కూడా సరిగా యూటిలైజ్ చేయలేదు. ఇంత హ్యూజ్ టెక్నాలజీ ఉన్న టైంలో ఆ చిన్న స్పేస్ కూడా ఉండకూడదు, రియాలిటీ ఎంత రియల్గా ఉండాలంటే అనే కామెంట్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడో కన్విన్స్ అవ్వట్లేదు మేము, అందువల్ల కూడా ఇంకా బోరింగ్ అయిపోయింది. సో వాట్ యు సే దట్? కొరటాల ఈ CGI ని వాడాలి కాబట్టి వాడారని అనుకోవట్లేదు నేను. మీరు తీసుకున్న మరి అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద స్టోరీ. మీరు తీసుకున్న స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆ సముద్రము, ఆ 4 ఊళ్ళు. ఆ సముద్రంలో మీరు వాడాల్సిన CGI. సో ఎవ్రీథింగ్ ఈస్ కన్ఫైన్డ్ అండ్ లిమిటెడ్. సో దాంట్లో మీరు డల్ గానే ఉంటుంది. సముద్రం నైటే చూపిస్తారు, నైట్ ఫైట్ ఉంటే ఇట్ విల్ బి డల్. అండ్ సముద్రం తీర ప్రాంతాల్లో మీరు నైటే ఫైట్లు పెట్టారు, అంతా నైట్ లో జరుగుతుంది ఫైట్. సో ఎవ్రీథింగ్ విల్ బి డల్ అండ్ డిమ్. ఇవన్నీ ఎప్పుడు మర్చిపోతారంటే జనాలు, ఎన్టీఆర్ గారు ఎలివేట్ చేశారు సీన్స్ ని. ఆ సీన్స్ ని డిజైన్ చేసుకునేటప్పుడే మీరు ఎంత బాగా దాన్ని ఎలివేట్ చేయొచ్చు అంటే అంత చాలా స్కోప్ ఉంది. మీ డైరెక్షన్ ప్రతిభ చూపించి ఆ సీన్స్ ని ఎలివేట్ చేస్తున్నట్టయితే ఇవాళ ఇవన్నీ మర్చిపోతారు. ఎప్పుడు విమర్శకు ఎప్పుడు తాగొచ్చింది అంటే మీరు గ్యాప్ ఇస్తే, మీ టాలెంట్ ని ఉన్నది ఇదివరకు మీరు ప్రెజెంట్ చేసింది అది చూపించలేకపోతే, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఫిల్మ్ టు ఎక్స్క్యూజ్ యూ. అందుకని ఎంచుకున్న కథని ప్రాపర్ గా ఎంచుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. అంతేగాని ఆయన CGI వాడకూడదనో కాదు, కాస్తో కూస్తో బానే ఉన్నాయి, బట్ మీరు ఎంచుకున్న స్టోరీ అగైన్ దట్స్ ఇట్. సో అంటే స్టోరీ బాగుంటే ఇవన్నీ ఏమి ఉండవు అనేది అసలు ఎంత చండాలంగా CGI వాడినా గానీ ఏం కాదంటారు, అంతే కదా? కనపడినా ఏం కాదు. మీరు దేవర పార్ట్ వరకు ఉంది కదా, ఫస్ట్ పార్ట్, ఆ దేవర పార్ట్ వరకు మాకు అసలు తెలియదు, ఇలా హుక్అప్ అయింది. అలా మేము అలా ఉండిపోయాం, కళ్ళు ఆర్పకుండా ఉన్నాం. దాని తర్వాత నుంచి మీరు అసలు ఎటు తీసుకెళ్లారు మనం మాట్లాడుకోవాలి, ఎత్తుకోవాల్సి వస్తుంది సినిమాలో, ఎత్తుకోవాల్సి వస్తుంది. మనకి స్కోప్ ఇచ్చాడు. కరెక్ట్లీ సెడ్. అండ్ ఇంకొంచెం ఇప్పుడు ఓవరాల్ మూవీలో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, ఆ ఏరియాలో వచ్చిన డిస్కషన్స్ ఏంటంటే క్లైమాక్స్ అనేది సంబంధం లేకుండా ఎండ్ అయిపోయింది. అసలు కావాలనే సెకండ్ పార్ట్ అవసరం లేదు కదా, ఈ రోజుల్లో పార్ట్ 2 నడుస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేసి పార్ట్ 2 చేద్దాం అన్నట్టు ఆపేసాము, అదొకటి. అండ్ ఇంకా ఏమైంది క్లైమాక్స్ ఎంత సస్పెన్స్ ఉంటుంది అని వెయిట్ చేస్తూ పోతే అక్కడ ఏం లేదు, ఏదో పార్ట్ 2 కోసం ఏదో సరదాగా ఒకటి వదిలేరు అనేది. అండ్ కొన్ని పార్ట్ 2లో ఉన్న పాటలని మనకి ఆల్రెడీ చూపించి ఇది బయట, నెక్స్ట్ ఇందులో పాటలు లేవు, మా ఎక్స్పెక్టేషన్స్ వాటి కోసం వెళ్తే అవన్నీ మాయమైపోయాయి.
సో దీనికి ఏంటంటే అంటే పార్ట్ 2 బేస్డ్ గా కోసం తీసినవో లేదా క్లైమాక్స్ గురించి మీకేమనిపిస్తుంది? సో సెకండ్ హాఫ్ మనం గమనిస్తే మొత్తం ఒక 30-40 మినిట్స్ దాకా ఇట్ వాస్ వెరీ స్లో అండ్ లెంతీ, అనవసరంగా డ్రాగ్ చేశారు. ఎస్, మీరు అన్నట్టు డెఫినెట్ గా పార్ట్ 2 అసలు అవసరమే లేదు. ఎన్టీఆర్ ని ఎప్పుడైనా సరే ఏ హీరోనైనా గానీ ద మోర్ యు డిలే, మీరు వెంటనే ఓపెన్ చేయాలి హీరోని మీరు ఫస్ట్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఓపెన్ చేయకపోతే కష్టం. అది మీలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లకు మేము చెప్పకూడదు. అవును, అది డైరెక్షన్ ఫాల్టే. అది ఎగ్జాక్ట్లీ మీరు అంత లాగింగ్ అనవసరం కాదు, స్కిప్ చేసేసి ఈ రోజుల్లో ప్రతి ప్రేక్షకుడికి తెలుస్తుంది. యు నాట్ గోయింగ్ టు థ్రిల్, ప్రతి ప్రేక్షకుడు ప్రెడిక్ట్ చేసాడు. సో అక్కడ మీరు కథ బాగున్నా యూ ఫెయిల్డ్ బికాస్ ఆ గ్యాప్ ఇవ్వకుండా త్వరగా ఓపెన్ చేసేసి సైఫ్ అలీ ఖాన్ ని రంగంలో దించేసి అతను బెటాలియన్ మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆ విలన్స్ నందరిని తీసుకొచ్చేసి మళ్ళీ ఈయన సబ్మిసివ్ గా వెళ్ళేసి ఈడు కాదని వాళ్ళు అనుకుంటున్నట్టు ప్రేక్షకుడు రివీల్ చేసేయాలి. వాళ్ళు అనుకున్నప్పుడు ఈడు ఎన్టీఆర్ అమాయకంగా వచ్చి విజృంభించి కొడుతుంటే ఒక్కొక్కరిని సైఫ్ అలీ ఖాన్ ని ముంచి నుంచొని నిన్ను కొట్టాలా, భయపడాలా, చంపేయాలా, చస్తావా అంటే చాలు. నిన్ను చంపను నేను, ఎందుకంటే నువ్వు బతికే ఉండాలి, నువ్వు జనాల్ని భయపెట్టాలి, నేను కాదు. ఎవడన్నా వెళ్తే కత్తి తీసుకొని చంపుతాడు, బైరా చంపుతాడు అనుకోవాలి, నేను నిన్ను మాత్రమే చంపుతా, బతుకు ఓ అంటే చాలు, అయిపోయింది సినిమా. దిస్ ఇస్ వాట్ వి వాంట్. ఎందుకు మొత్తం ట్రిమ్ చేసి మధ్యలో ఈ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫేమస్ దేనికి? డాన్స్. ఒక్క మాస్ నెంబర్ అంటే మాస్ నెంబర్ ఈజీగా ఇరికించవచ్చు ఇక్కడ. మాస్ నెంబర్ కాకపోయినా ఎన్టీఆర్ తోనే మీరు ఒక సింగిల్ సోలో చేసేసిన చించవతలు పడేచ్చు, ఒక జాతరలాగా పెట్టి. ఇవన్నీ మనం చెప్పకూడదు అసలు కొరటాలకి. ట్రైంగ్ టు అంటే ఇంకా ఇవి పెట్టుంటే గనక ఇప్పుడు ఆడుతున్న దానికన్నా ఇంకా సూపర్ సూపర్ ఆసమ్ ఆడుతుంది అనే ఫీలింగ్ తోనే కదా మనం ఎక్స్ప్రెస్ చేస్తుండే. ఒక్క ఆవేదన ఏంటంటే హీ వాజ్ ఆల్రెడీ నెంబర్ వన్ లీగులు ఉన్నారు కొరటాల గారు. అసలు ఫెయిల్యూరే లేదు, ఫెయిల్యూర్ లేని పర్సన్ ఆయన. ఆ నెంబర్ 1 లీగ్ లో ఉన్న అతను కిందకి దిగటం కాదు, 10 స్టెప్లు కిందకి అనవసరం దిగాడు. దట్స్ ఆ బాధతో ఆ తపంతో చెప్తున్నాం అంతే. యూ కెన్ ఈజీలీ చేంజ్, బోల్డ్ చేంజ్ చేయొచ్చు ఫిల్మ్ ని. ఎస్, మీరన్నట్టు యూనో మీ రైటింగ్ స్కిల్స్ తో మనం ఒకసారి ఈ మూవీని ఎలా చూస్తే బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అనేది మనం కంపల్సరీ ఒక వీడియో చేద్దాం దానికి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు యూనో ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కషన్స్ వల్ల మనం మళ్ళీ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అసలు క్లారిటీ కోసం, అసలు నిజంగానే ఉన్నాయా లేవా, లేకపోతే ఉన్న మంచి ఏంటి అనే దానికోసం చేసాం మనం. సో ఆన్ ఓవరాల్ ఒక కన్క్లూజన్ ఏం చెప్తారండి దీని గురించి? ఇది విమర్శ కాదు, విశ్లేషణ. చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, వీటన్నిటి మీద ఒక అవగాహన కోసం, ఒక సందేహాన్ని నివృత్తి చేయడం కోసం మాత్రం మాట్లాడుకున్నాం మనం. ఆ కథ, ఆ లోపాలు అవన్నీ పక్కన పెడితే ఏది ఏమైనా ఇది సూపర్ హిట్. ఎన్టీఆర్ ఏ స్థాయిలో ఉన్నాడంటే వెరీ బిగ్ సూపర్ స్టార్ నౌ. యంగ్ టైగర్ టర్న్ ఇంటూ టైగర్. ఆ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అని వేశారు, అది కూడా తప్పే. ఈజ్ నౌ కింగ్ ఆఫ్ ద మాసెస్. అండ్ మనం చెప్పేది ఏంటి, బాక్స్ ఆఫీస్ షేక్ చేశారు కదా, ఈజ్ నౌ బాక్స్ ఆఫీస్ ఎంపరర్. ఐ థింక్ మోర్ దెన్ 170 crores వచ్చినాయి. సో ఐ నీడ్ నాట్ సే అబౌట్ ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందుకనే మనం అవి డిస్కస్ చేసుకున్నాం. ఈ సినిమా ఎలా ఉంటే బాగుంటుందో, ఏం కావాలో, ఒక అభిమానిగా మనం ఏం ఆశిస్తున్నాము, ఒక ప్రేక్షకుడిగా ఏమనుకుంటున్నాడు అని చెప్పడానికి మాత్రమే ఇది మనం మాట్లాడుకున్నాం. అంతేగాని ఎన్టీఆర్ కి హి హాజ్ ఎ హ్యూజ్ ఆర్మీ. మీరు ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ యువతరం బ్యాచ్ లో మ్యాసివ్ మాస్ హీరో మన జూనియర్ ఎన్టీఆర్. అందుకని కథ కొంచెం ఉన్నా, అతను ఎలివేషన్స్ కొంచెం ఉన్నా, ఇది చాలు సూపర్ హిట్ అవడానికి. బట్ ఫర్ సచ్ ఎ మ్యాసివ్ హీరో వీ నీడ్స్ ఎ లార్జర్ స్కోప్. పెద్ద డయాస్ కావాలి అని అతను ఆవిష్కరించడానికి అనేది మన తపన, ఆవేదన. అండ్ ఈ సూపర్ హిట్ ఎవరు ఆపలేరు. దట్ ఈస్ వాట్ కంక్లూజన్ ఇస్. అండ్ నెంబర్స్ ఆర్ స్పీకింగ్. ఈ సూపర్ హిట్ ని ఎవరు ఆపలేరు. ఇట్స్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసన్ for your wonderful analysis. I think manandra enjoy chesam ee discussions ni. Thank you very much everybody. Please like it, share it, subscribe, okay, and keep coming. We have a lot of things ongoing. Please subscribe and support us. Follow us to follow you guys. Thank you very much.